ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి 7 శనివారాల వ్రత కథ. సౌనకాది మునులతో సూత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రత కథ. సకల దోషాలు పోగొట్టే 7 శనివారాల వ్రత కథ విన్నవాళ్లకు సకల శుభాలు కలుగుతాయి. అది సత్యలోకం. అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతికి సృష్టి విషయాలను వివరిస్తున్నాడు. ఆ సమయంలోనే చతుర్ముఖ బ్రహ్మ యొక్క మానసపుత్రుడు నారదుడు వచ్చి వారికి నమస్కరించాడు. బ్రహ్మదేవుడు నారదుణ్ణి ఆశీర్వదించాడు. నారదుడు, తండ్రి, రాబోయేది కలియుగం కదా. ఆ కాలంలో దేవతలంతా భూలోకంలో అడుగు పెట్టాలంటేనే భయపడతారు. అలాంటప్పుడు ప్రజలకు శ్రీమన్నారాయణుణ్ణి పూజించే అవకాశం ఎలా వస్తుంది అని అడిగాడు. దానికి బ్రహ్మదేవుడు, కుమారా, నువ్వు వేసిన ప్రశ్న లోకాలన్నిటికీ శ్రేయస్సును కలిగిస్తుంది. ఆ భగవంతుడు చాలా దయామయుడు కనుక తన బిడ్డలు అయిన ప్రజలను వదిలిపెట్టడు కదా. ఏదో ఒక కారణంతో భూలోకంలో అవతరిస్తాడు. గమనిస్తూ ఉండు నాయనా అని చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పింది తప్పకుండా జరుగుతుందనే నమ్మకంతో నారదుడు సంతృప్తిపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కలియుగం మొదలైంది. కలియుగంలో రాబోయే దోషాలను నివారించటం కోసం మహర్షులందరూ కలిసి నైమిషారణ్యంలో ఒక సత్రయాగాన్ని చేయాలని సంకల్పించారు. అయితే ఆ యజ్ఞఫలాన్ని ఎవరికి తారపోస్తే ఫలితం కలుగుతుంది అని చర్చించుకోసాగారు. వారిలో భృగు మహర్షి లేచి యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తానన్నాడు. ఆయన మహాతపస్శాలి. తన తపశక్తితో కుడికాలులో ఒక కంటిని కూడా పొందిన దీశాలి. అందుకే మునులంతా ఆమోదించారు. అలా వెళ్లిన భృగు మహర్షి ముందుగా సత్యలోకం వెళ్ళాడు. బ్రహ్మ అతడి రాకను గమనించక సరస్వతి వీణానాదంలో మునిగి ఉన్నాడు. దాంతో భృగు మహర్షికి కోపం వచ్చి, మహాతపస్శాలినైన నన్ను అతిథిగా సత్కరించలేకపోయావు. సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజా పునస్కారాలు లేకుండా పోవుగాక అని శపించాడు. తరువాత కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగువు రాకను గమనించలేదు. దాంతో భృగు మహర్షి కోపంతో, శంకర, నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతపస్శాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కాని నిజ రూపంలో ఆరాధన జరగకుండునుగాక అని శపిస్తాడు. ఆ తరువాత వైకుంఠానికి వెళ్ళాడు. మాధవుడు పానుపు మీద శయనించి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరస సల్లాపాలు ఆడుతూ మునిరాకను గమనించలేదు. దాంతో భృగువు, అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ వెళ్ళి విష్ణుమూర్తి గుండెల మీద తన్నుతాడు. అంతే, ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. లక్ష్మీదేవి నిర్ఘాంతపోయింది. అయినా శ్రీ మహావిష్ణువు కొంచెం కూడా ఆగ్రహించక శాంతి స్వభావంతో లేచి మునికి నమస్కరించి, మునివర్య, మీ రాక చేత వైకుంఠం పావనమైంది. మీ రాకను గమనించలేదు, మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తుతూ కుడి పాదంలో ఉన్న కన్నుని చిదిమేస్తాడు. దాంతో భృగు మహర్షికి గర్వభంగమైంది. విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ దేవాతిదేవా, మీ వంటి సత్యగుణ సంపన్నులను 14 లోకాల్లోనూ చూడలేదు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు. కాబట్టి భూలోకంలో కలియుగంలో ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలో పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే, అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని చెప్పాడు. దాంతో మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన మహావిష్ణువుకే దారపోశారు. ఇక విష్ణుమూర్తిని భృగు మహర్షి తన్నటం చూసిన లక్ష్మీదేవికి కోపం వచ్చింది. శ్రీహరి వక్షస్థలమే లక్ష్మీ నివాసం కదా. తన నివాసాన్ని ఒక ముని కాలితో తన్నినాడు. అందుకు హరి కోపించక ఆయనకు సకల మర్యాదలు చేసినాడు. అంటే తనకిక్కడ గౌరవం లేదు అని అలిగి భూలోకానికి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవి లేని ఇల్లు కళావిహీనమైనది. ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు విష్ణువు. ఇంతలో భూదేవ్ వచ్చి, దేవ, కలియుగంలో అధర్మం పెరిగిపోయింది. పాపభీతిని నేను మోయలేకపోతున్నాను కనుక నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మీదేవి కోసం వెతకటం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు. అతడు సంతానం లేక పుత్రకామిష్టి యాగం చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. అది తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది. ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకుని
అల్లారు ముద్దుగా పెంచాడు. యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది. ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి శ్రీనివాసుని చూసి అతని తేజస్సుకు ఆశ్చర్యపడి శ్రీ మహావిష్ణువే అని భావించి శ్రీనివాసుడికి పద్మావతినిచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తరువాత అతడి తమ్ముడు తొండమానుడు రాజయ్యాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అనే పేరుతో తిరుమల శిఖరాల మీద కలియుగం అంతం వరకు నివసించాలని నిశ్చయించుకుని శాలిగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగాడు. తొండమానుడు శ్రీవెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాడు. తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటివాడే శ్రీనివాసుడు. ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడ నిలిచి ఉన్నాడు అని చెప్పాడు సూతుడు. సౌనకాది మునులంతా సూతుడు చెప్పింది విని వెంకటాచలంపై వెలిసాక శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించు అని సూతుణ్ణి అడగగా సూతుడు ఇలా చెప్పసాగాడు. తిరుపతి మహాక్షేత్రమునకు సమీపంలో ఒక పల్లెలో భీముడు అను కుమ్మరివాడొకడు కలడు. అతడు పేదవాడు. కుండలను తయారు చేసి వాటిని అమ్ముకొని జీవించేవాడు. అతనికి శ్రీనివాసుడంటే అమితమైన భక్తి. ఎప్పుడు శ్రీనివాసుణ్ణి పూజించాలి అని ఉండేది. కానీ ఆయన కుటుంబ పరిస్థితిని బట్టి అతడికి ఆ అవకాశం లేకపోయేది. అందువలన అతను కుండలు తయారు చేసే ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను ప్రతిష్ఠించి కుండలు చేసేటప్పుడు తన చేతికి అంటిన మట్టితో పుష్పాలు చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్దకు విసిరేవాడు. అది అతని దినచర్య అయ్యింది. ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడే. అతడు ప్రతిరోజు వెంకటాచలమునకు వెళ్లి స్వామివారిని పూజించి బంగారు పూలను సమర్పించేవాడు. అలా అతడికి అహంకారం పెరిగింది. ఒకరోజు అతడు పూజ చేసిన బంగారు పూల స్థానంలో మట్టి పూలు స్వామివారి వద్ద కనిపించాయి. కారణం అర్థం కాలేదు. అర్చకులు తనుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలను ఉంచుతున్నారేమో అని అనుమానం కలిగి అక్కడ తన భటులను కాపలా పెడతాడు. రాజు కాని భటులు కాని ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బంగారు పూల స్థానంలో మట్టి పూలే స్వామివారి వద్ద ఉండేవి. మహారాజుకు కారణం తెలియక మానసిక వ్యధ పెరిగిపోయింది. దాంతో చింతాపీడితుడైపోయాడు. దానికి శ్రీవెంకటేశ్వర స్వామి కలలో కనిపించి, రాజా, సమీప గ్రామమున భీముడనే కుమ్మరి కలవాడు. అతడు కుండలు చేయొచ్చు. నా స్మరణ ధ్యానమును విడువని మహాభక్తుడు. వాని భక్తి ప్రభావమున అతడుంచిన మట్టి పువ్వులే ఇచ్చట నా సన్నిధానమును చేరుచున్నవి. నీవు ఉంచిన బంగారు పూలు అతడి పూల ముందు నిలవలేక అదృశ్యమగుచున్నవి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారింపకము అని చెప్తాడు. తనకు మించిన భక్తుడొకడు ఉన్నాడని స్వామివారు చెప్పిన మాటలు విని అతను ఎవరో, అతని భక్తి ఏపాటిదో తెలుసుకోవాలని వెంకటాచలమునన్న పల్లెలలో భటులతో కలిసి తిరుగసాగాడు. అక్కడ ఒక పల్లెలో సారెపై కుండను తిప్పుతూ చేతికంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపమున ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమకు విసురుతూ ఉన్నాడు. అది చూసి ఆశ్చర్యపోయిన తొండమాన్రాజు భీముని సమీపించి, ఓయి, నీవు స్వామిని మట్టిపూలతో పూజించటమేలా? నీకు పూజకు పుష్పములే దొరకటం లేదా అని అడిగాడు. దానికి భీముడు రాజుకు నమస్కరించి, మీ వంటి వారు వచ్చుటచే నా ఇల్లు పావనమైంది. నేను చదువురాని మూర్ఖుడను. స్వామిని పూజించుట ఎట్లో తెలియనివాడను, దరిద్రుడను. కుండలు చేయనిదే నా కుటుంబం గడవదు. కావున నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలను చేయక తప్పదు. అందుకే చేతికంటిన మట్టినే పుష్పముగా చేసి ఇట్లు స్వామివారికి సమర్పించుకుంటుని అని చెప్తాడు. కుమ్మరివాని మాటలు విన్న రాజుకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. కుమ్మరివాని భక్తికి మెచ్చి వానికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను. ఆ తరువాత కొంతకాలానికి భీముడు సశరీరముగా వైకుంఠమునకు చేరెను. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి, ఇక నుండి నా ఉదయం ప్రసాదం మట్టి పాత్రలో నివేదించవలెనని తొండమాన్ రాజుకు కలలో కనిపించి చెప్పెను. అందుకే ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారము పాటించుచున్నారు. ఓడు అనే ప్రసాదమును మట్టి కుండల్లోనే నివేదన చేయుచు ఆరాధించుచున్నారు. ఆ తరువాత తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీవెంకటేశ్వర స్వామిని ఆరాధించి రథోత్సవములు, నిత్య కళ్యాణములు, సమారాధనలు జరిపించుచు మరుజన్మలో విష్ణులోకం చేరెను. ఇక రెండవది చెప్తాను వినండి. ఒకసారి శనేశ్వరునికి తనను ఎవరూ భక్తితో సేవించటం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది. అప్పుడు వెంకటేశ్వరునికి తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమై, ఏమి నాయనా నీ కోరిక అని అడుగగా శనేశ్వరుడు, స్వామి, నా పేరు వింటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఆ భయం పోవడానికి ఇక నుంచి నాకు ప్రీతికరమైన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్కరోజులోనే రావాలి అని కోరుకున్నాడు.
అందుకు స్వామి చిరునవ్వు నవ్వి, నీ కోరిక సమంజసంగానే ఉంది. అసలు నీకు నాకు భేదం ఏముంది? 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు నువ్వు. 6 కొండలు దాటాక 7వ కొండ మీద ఉంటాను నేను. నువ్వు నీలవర్ణుడివి, నేను నీలవర్ణుణ్ణే. నువ్వు సప్తమ గ్రహానివి, నేను సప్తగిరుడును. సామాన్య మానవులకు ఈ విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను. ఏ భక్తుడు 7 శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ సప్త శనివారాలు మహావ్రతం ఆచరిస్తారో వారు సమస్త శనిదోషాల నుంచి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల శ్రేయస్సులు పొందుతారు. ఇందులో సంశయమేమీ లేదు అని వరమిచ్చాడు. దాంతో సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించమని అతనిని అడుగగా సూతుడు చెప్పటం మళ్ళీ ప్రారంభిస్తాడు. పూర్వం కాంచీపురంలో దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు. అతని భార్య మాలిని. వారిద్దరూ కూడా అతిథుల్ని అభాగ్యుల్ని ఆరాధిస్తూ గృహస్థు ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు. వారికి ఇలవేల్పు శ్రీవెంకటేశ్వర స్వామి. ఒకసారి వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దంపతులు ఆయనను సాక్షాత్తు శ్రీవెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనాంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలను పరిశీలించి చూసి జాతకం ప్రకారం దేవదత్తునికి శనిదోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయని, ఆ అపమృత్యు దోషం కోసం సప్త శనివార వ్రతం చేయమని, అలా చేస్తే అటు శనేశ్వరుణ్ణి ఇటు వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవచ్చని చెప్పాడు. అతడు మాలినితో, అమ్మా, నువ్వు శ్రద్ధ వహించి నీ భక్తును కూడా సప్త శనివార వ్రతం చేయమని ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోసుమా అని హెచ్చరించి సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు. దేవదత్తుడు అతని భార్య ఒక శనివారాన్న ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానాది కార్యక్రమాలు ముగించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి వెంకటేశ్వర స్వామివారి చిత్రపటం పెట్టుకుని నైవేద్యానికి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిమిలి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా 7 శనివారాలు ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. 7వ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీవెంకటేశ్వర స్వామి మహిమలు స్మరించుకుంటూ వారు నిద్రించారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు మెచ్చి వారి పూజా విధానానికి ప్రసన్నుడైన శ్రీవెంకటేశ్వర స్వామి వారిని అనుగ్రహించటానికి మాలినీదేవికి కలలో సాక్షాత్కరించి, ఓ పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ భక్తి శ్రద్ధలతో చేసిన సప్త శనివారాల వ్రతానికి సంతసించి ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనిదోషం పోయి అపమృత్యువు కూడా తొలగిపోయింది. అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణాయుషుని కలవాడిని చేశాను. కనుక ఇక మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా 100 ఏళ్లు జీవించి ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మకు సార్థకత చేసుకోండి అని దీవించి అదృశ్యమైనాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది. అతడు కూడా సంతోషించాడు. ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుపతి కొండకు వెళ్లి మొక్కులు తీర్చుకుని స్వామివారిని మనసారా స్తుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చిన తరువాత బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణం చేసి బ్రాహ్మణుల ఆశీర్వాదాలు పొందారు. అలా వారు జీవితం అంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవిస్తూ చివరికి స్వామివారి సాన్నిధ్యాన్ని పొందారు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు. ఈ సప్త శనివారాల వ్రతంతో ఆయనను ఆరాధించిన వారికి శనిదోషాలు తొలగిపోయి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది అని సూతుడు సౌనకాది మహామునులకు వివరించాడు. స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతమును చేసిన వారికి ఉన్న కష్టములు తీరును, బాధలు పోవును, సంపదలు భోగములు కలుగును, వారికి వారి కుటుంబమునకు సర్వశుభాలు కలుగును. శనివార వ్రతం ఆచరించిన వారికి అసాధ్యం అనేదే ఉండదు. ఈ కలియుగంలో శనివార వ్రతము మానవులకు కల్పవృక్షం వంటిది. ఈ శనివార వ్రతం ఆచరించిన వారికి ఎంత పుణ్యం వస్తుందో విన్నవారికి కూడా అంతే పుణ్యం వస్తుందని, వారు తప్పకుండా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందుతారు అని భక్తుల విశ్వాసం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.